అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు, ఫార్మర్ డీన్ అండ్ డైరెక్టర్, సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి, మెంబర్ ICSR. నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు. నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది, పరిశోధనకు సంబంధించిన వీడియోలు చేశాను. అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను. అది నాకు చాలా బాధాకరంగా అయింది. అందువలన ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశాడు. దాంట్లో ఒక భాగం ఏమంటే, పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను. తను మాట్లాడడం ఇప్పుడు మీరు చూడండి. ఆయన మాట్లాడిన మాట ఎంతవరకు నిజమో. చంద్రారెడ్డిని ఆయన మీద బండేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్. అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇట్టుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి. పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే, ఆయన మీద పడాల్సిందే. ఆయనను ఏమేమో. ఈ మాటలు ఎంతవరకు నిజం అనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత. దిస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్లో జరిగేది. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఆంథ్రపాలజీ, సోషియాలజీ డిపార్ట్మెంట్స్ పక్కనే ఉంటాయి. తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. నా క్లాస్ రూము, పెద్దిరెడ్డి క్లాస్ రూము పక్కనే. మేమిద్దరం ఎప్పుడు చూసుకునే వాళ్ళం. మాకిద్దరికే పోటీ ఉండేది. చంద్రబాబు నాయుడు కాడి పోటీ, నాకే పోటీ ఆయన. ఇది నిజం. కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విశదంగా డిస్కస్ చేయాల్సింది. నవ్వు చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్కు, ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండే ప్లేస్కి మనం పోదాం. చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ 1972లో అయింది. అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను, పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము. హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడింది సరేనా? సో నేను 2 సంవత్సరాలు తనకన్నా చిన్నవాడిని. అండ్ పెద్దిరెడ్డి హ్యాస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్, నెవర్ ఇన్ హిజ్ కాలేజ్ లైఫ్. నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది, మాకిద్దరికే, చంద్రబాబు నాయుడు కాదు. ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యు థింక్ అబౌట్ యువర్ స్టేచర్. దట్ ఈస్ మై రిక్వెస్ట్. Don't speak on these issues. So after speaking yourself, there were so many postings in the YouTube channel. You can see here. They are speaking like anything on Chandrababu Naidu. Never. Chandrababu Naidu is not that kind of person. He is an eminent scholar. He is an eminent economist. He is an eminent administrator. No. This is the greatest personality of Chandrababu Naidu. There is no person of any interference of Mr. Chandrababu Naidu with the other departments. He is a research scholar at that time. In no way that Pedirreddy is associated or he has seen him during that period. There is no personal interactions between each other because I am a close associate, a close friend of
lived with him. There is no question of interference or interactions with either Pediredi or Chandrababu Naidu. Chandrababu Naidu is a highly elevated person and his status is totally different during that time. And Pediredi was a student doing sociology, and Chandrababu Naidu is a scholar, a prestigious person, and the writings which I have seen and the posting of the YouTube channels, that is a totally wrong misconception by the different people. I request not to do such a type of wrong YouTube videos. Okay? చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు అనే తప్పుడు ప్రచారాన్ని వాపస్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. During that period, Pediredi was a junior and he never seen Chandrababu Naidu and met Chandrababu Naidu. That is the real fact I am telling. That is why I came here to shoot and tell the facts to the public.